అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోని మిర్చి యార్డ్కి రైతులను పరామర్శించడానికి అయితే వెళ్ళారు. అక్కడ అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అక్కడ వచ్చిన వైసీపీ నాయకులు కొంతమంది మిర్చి యార్డ్లో ఉన్న కొన్ని మిర్చి బస్తాలను వైసీపీ నాయకులు తీసుకెళ్లారనే కొంతమంది రైతులు అయితే చూడడం జరిగిందని చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఇది ఎట్లుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఎందుకు మిర్చి యార్డ్ రైతుల గురించి ఇప్పుడే మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఇది నాకు అర్థమైనది ఏంటంటే, ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి రైతులను భయభ్రాంతులకు గురి చేయడము, అసలు బల ప్రదర్శన చూపించుకోవడము, ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగాయే తప్ప ఎక్కడ నిజంగా రైతుల పట్ల మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఎన్నికలు కూడా ఉల్లంఘనే కదా. ఇప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్ అనేది కూడా చర్యలు తీసుకోవాలనే లేదా? ఖచ్చితంగా తీసుకోవాలి. నిజంగా అలా చేయాలి అని అనుకుంటే అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడో కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి చేసేవాళ్ళు, రైతులకు మేలు చేసేవాళ్ళు. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక లెటర్ రాయకోకుండా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో వీళ్ళు చేసిన హడావిడికి, నానా హడావిడికి రైతుల తరపున నిష్పాక్షికంగా లెటర్ రాయడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి బస్తాలు మాయమయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. చాలామంది వస్తున్నటువంటి కథనాల ప్రకారం లేళ్ల అప్పిరెడ్డి గారి యొక్క అనుచరుడు, ముఖ్యమైన అనుచరుడు వానుగంటి చైతన్య, ఆయన అంటే సీసీటీవీ ఫుటేజ్లో నిక్షిప్తమయ్యాయి. ఆయన ఏదో రైతు అంటే అక్కడికి వచ్చి ధర్నా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అంత క్రౌడ్ ఎక్కువయ్యేదలికే పక్కన ఉన్నటువంటి రైతులు వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు ఆ బస్తాలను కాస్త మెట్లులాగా చేయడం జరిగింది. ఆ తోపులాటలో బస్తాలన్నీ ఎత్తుకుపోవడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందుకు రైతులకు మేలు జరిగిందా, రైతులు నష్టపోవడం జరిగిందా అంటే ఇక్కడ రైతులు నష్టపోయిందనేది మనం చెప్పాలి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున వచ్చి రైతుల తరపున మేము పోరాడతామని చెప్పేసి, ఇది ఇప్పుడు ఉన్నటువంటి అధికార కూటమి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే మరలా వచ్చి చేస్తామని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. వాళ్ళు ఇచ్చేంత వరకు మేము ఇంకా కలబడి పోరాడతాము, ఇక్కడ కాకపోతే అసెంబ్లీలో వచ్చి పోరాడతామని అంటున్నారా? లేదు. అందగాల గురించి డిస్కషన్ జరిగింది, తర్వాత బట్టలు ఉడదేశం గురించి డిస్కషన్ జరిగింది. అంటే ఎలా అయిపోతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక పరిస్థితి రోజు రోజుకు రాజకీయ వైరాగ్యానికి గురి కావస్తా ఉందని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సార్, మీరు అన్నట్టుగానే అక్కడ రైతులకు ఎవరైనా పరామర్శించడం అంటే రైతులకు ఎంతో కొంత మేలు చేసేలా జరగాలి. కానీ చూస్తే రైతుల బస్తాలు ఎత్తుకెళ్ళిపోవడం ఏంటండి, హాస్యాస్పదం కాక. ఇప్పుడు సూది కోసం సోదికెళ్తే పాత రంకులన్నీ బయటపడ్డాయంట, ఇది సామెత. ఇప్పుడు ఈయన ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, సూది కోసం అంటే ఏదో రైతుల గురించి సోదికి వెళ్ళారు, అదేంది ధర్నా అనేది ఒక సోది అని అనుకుంటే, పాత రంకులు ఏంది, బస్తాలు ఎత్తుకుపోవడం పాత రంకులు. అది ఏమేం జరిగినాయి. ఇప్పుడు రైతులు ఈరోజు చూస్తే, నిన్నటి రోజున ఈరోజు వైఎస్ఆర్సీపీ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఎక్కడన్నా ఉంటే చించేస్తున్నారు. మీలాంటి దరిద్రుల వల్ల మాకు ఇంకా ఎంత నష్టపోవాలా మేము అని చెప్పేసి అనే కాటికి ఒకనొక రైతు ఇదే మాటలు మీడియాలో మాట్లాడడం జరిగింది. మరి ఏం చెప్పాలి దీని గురించి అంటే, నిజంగా వీళ్ళకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఏదో రైతుకు మేము క్వింటాల్కి 7,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చినాము, అది ఇచ్చినాము, ఏదో ఒక నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎక్స్లో ఒక ట్వీట్ వేయడం జరిగింది దాదాపు 18 పాయింట్లతో. మరి ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ చేసిన పనులు ఒక శాంతాడంత లిస్ట్ ఉంది. నాకు తెలిసి ఆ పేజ్ కూడా సరిపోదు. అంటే నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిండొచ్చు అఫ్కోర్స్, కానీ మరి ఎందుకు గిట్టుబాటు ధర మీరు పెంచలేకపోయారు, ఎందుకు 7,000 రూపాయలు ఇచ్చారని అది ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారు? మరి ఆ రోజుల్లోనే క్వింటాలు 20 నుంచి 24,000 వరకు పోతా ఉంది అంటే, వీళ్ళు ఏమంటున్నారు, 7,000 రూపాయలు మద్దతు ధర మేము ఇచ్చినామని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి నిజంగా ఎందుకు 7,000 ఇచ్చారు? 15,000 20,000 ఇవ్వచ్చు కదా మద్దతు ధర. మరి అంత మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే, అంటే చంద్రబాబు నాయుడు గారిని చేసుకున్నటువంటి పరిపాలనను డిస్టర్బ్ చేయడానికి ప్రశాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఇప్పుడు ఈ రైతులు కూడా ఎవరివి టెక్కీలు మాయమైండేది, బస్తాలు వెల్దుర్తికి చెందినటువంటి వెంకటనారాయణకు సంబంధించిన రైతుల బస్తాలు మాయమయ్యాయి. పల్నాడు జిల్లాలో ఏదో ఒక ఉద్రిక్తతలు రేపాలి, మాస్ ఫాలోయింగ్ మాది ఇంతుంది అంతుందని చూపించుకోవడం తప్ప, నిజంగా ఇదే జనము నిన్న చాలామంది అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ధర్నా చేస్తే అంటే పరామర్శ చేస్తే కొన్ని వేల మంది జనం వచ్చారని చెప్పేసి. సిద్ధం సభలకి ఎన్ని లక్షల మంది వచ్చింటారండి?
ఒక సిద్ధాంత సభకు లక్షల మందిని పోగేశారు కదా, మరి వాళ్ళందరూ ఓట్లు వేసారా? ఎక్కడ పోయినాయి ఓట్లు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రైతుల ప్రేమ ఏమైపోయింది, అక్క చెల్లెముల ప్రేమ ఏమైపోయింది, నేను 139 సార్లు బటన్ నొక్కాను, నేను నమ్మిన ప్రతి ఒక్కరిని నమ్మాను, సరే మరి ఏం చేస్తాం అని చెప్పేసి ఒకానొక రాజకీయ వైరాగ్యంతో మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే నేను ఏమంటున్నానంటే లాంగ్ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు తప్ప ఎక్కడ ఏ వర్గానికి సమస్యలు ఉంటాయి. ఒక ప్రభుత్వంలో ఇప్పుడు గత ప్రభుత్వ పరిపాలకులు చేసినటువంటి వైఫల్యాల వల్ల ఆ నష్టాల తాలూకు మూల్యం ఏదైతే ఉందో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం భరిస్తూనే ఉంది. నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. స్వాతంత్ర్యం అంటే 1961 నుంచి అంటే దాదాపు 58 ఏళ్ల పాటు అందరూ ముఖ్యమంత్రులు చేసినటువంటి అప్పు ఏదైతే వడ్డీ ఏదైతే ఉందో 11,000 కోట్ల రూపాయలు పైమాట. 5 ఏళ్ల తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 2019 నుంచి 2024 మధ్య కాలంలో చేసినటువంటి అప్పుకు వడ్డీ డబల్ అయింది. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు చేసిన 11,000 కోట్లు ప్లస్ ఈ 11,000 కోట్లు పైన అయింది. అంటే దాదాపు ఎంత 24,000 కోట్లు పైమాటి వడ్డీ కడుతున్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతా మూలధనం ఏం ఖర్చు పెట్టి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడినాడు అని అనుకుంటే ఎందుకు ఇంత వడ్డీ మనకు రెవెన్యూ చూపిస్తుంది? ఖర్చు వడ్డీ ఇంత కట్టాలని చెప్పేసి ఎందుకు చూపిస్తూ ఉంది? మరి దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరా అంటే ఏ సమాధానము లేదు. ఏదో ఒక అలజడి క్రియేట్ చేసుకుంటా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పరితపిస్తున్నారనే దాన్ని ఎటువంటి సందేహము లేదు చెప్పడానికి. ఓకే సార్, ఇప్పుడు మరి రైతులు ఎంతో కష్టపడి పండించుకున్న మిర్చీలను మరి అది దొంగతనంలోకి వస్తుంది అంటారా? అంటే మరి తీసుకెళ్ళిపోయారు. నిన్నటి రోజున కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వీళ్ళు వెళ్ళి ధర్నా చేయడం, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఏమంటే ఏ నష్టము జరగలేదు అక్కడ రైతులకు కానీ వాటికి వీటికి కానీ. మరి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు గాను కేసులు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన, లేల అప్పిరెడ్డి పైన, నందిగాం సురేష్ పైన, ఇలా వచ్చిన దేవినేని అవినాష్ పైన దాదాపు 7 మంది పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు దీనివల్ల వచ్చినటువంటి లాభం ఏంది? అసలు ఏం భరోసా ఇచ్చారు మీరు రైతులకి? నేను వచ్చిండేది ఇంత చేశాను, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారని చెప్పేసి అంటే ఇంకా మిర్చి యార్డ్ చైర్మన్ అనౌన్స్ చేయలేదు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది. ఈరోజు ధాన్యం కొనుగోలు ఉంది. నాకు తెలిసి ఇప్పుడు లేటెస్ట్గా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు కప్పచెప్పడానికి, అంటే ఆ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పర్యటనలు, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వానికి మంచి మాట వస్తూ ఉందో, ప్రజల్లో మౌత్ పబ్లిసిటీ గుడ్గా మంచి ప్రభుత్వం అనే మాట వెళ్తూ ఉందో, అప్పుడు ఏదో ఒక అలజడి క్రియేట్ చేసి, ఏదో ఒక సంఘటనలు క్రియేట్ చేసి, ఏదో దాన్ని కప్పచెప్పడానికి, అది బయటికి రాకుండా వాస్తవాలు చేయడానికి తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉంటే ఇది కాదు. గతంలోనే ఇదే మిర్చి రైతులకు మీరు 15,000 రూపాయలు క్వింటాలకు మద్దతు ధర ఇచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారబ్బా, నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పేసి రైతులు కూడా అనుకునేవాళ్ళండి. థ్యాంక్ యూ సార్. సో ఇదండి షణ్ముఖ్ గారి అభిప్రాయం. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.